దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుని రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకున్న వాక్య భాగాన్ని 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. పాత నిబంధనలో పేజీ 554. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం నుండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది యుండును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో కూడి ఉండటానికి నాయన సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి రాజా. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపండి. మీరే మా అందరితో ముచ్చటించండి అయ్యా. సహాయము చేయండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. మిక్కిలి జ్ఞానము కలవి. హల్లెలూయా. గమనించగలిగితే చాలా శ్రద్ధగా ఆగూరు రాస్తున్న ఈ మాటలు మనందరికీ కూడా ఎంతో కనువిప్పును కలిగించేవి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వల్పమైన అల్పమైన విషయాల్లోంచే పరలోకపు లేదా దేవుని రాజ్యపు మర్మాలను ఆయన బోధించటానికి చూశారు. అవి ప్రజలందరికీ కూడా చాలా సులువుగా అర్థమైనవి. ఆయన
మనం అందరం కూడా వాటిని తృణీకరిస్తాం, లేకపోతే పెద్దగా పరిగణలోనికి తీసుకోం. ఆవగింజ, దానిలో నుంచే దేవుని రాజ్యం సంబంధించిన మర్మాలను ఆయన బోధించారు. ఆవగింజ ఒకవేళ నేల మీద పడితే అది మనకు అసలు కంటికి కూడా కనిపించదు. దేవుని రాజ్యం కూడా అలాగే ఉంటుందంట. ప్రారంభ దశలో చాలా సూక్ష్మంగా, ఆ తర్వాత విస్తారంగా మర్రి చెట్టు అంతా వ్యాపించి అది అనేక పక్షులకి నివాస స్థలంగా ఎలాగైతే ఉంటుందో అలాగే దేవుని రాజ్యం కూడా అలాగే ఉంటుంది. ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభువారితో ప్రారంభమైన పరిచర్య, శిష్యులు, ఆ తర్వాత ఆది అపోస్తలులు, ఆ తర్వాత నేటి దినాన్న ఈ రీతిగా విస్తరించటం అనేది, అనేకులు ఆయన తట్టు తిరిగి రక్షించబడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండి దేవుణ్ణి ఎదుర్కోవటానికి సిద్ధపాటును కలిగి ఉన్న విధానాన్ని మనం చూడగలిగితే, అటువంటి స్వల్పమైన వాటిలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక మర్మాలను బోధించటానికి చూశారు. అదే రీతిగా ఇక్కడ కూడా భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి. అయినా సరే అవి చిన్నవైనప్పటికీ మిక్కిలి జ్ఞానము కలిగినవి అని ఆగూరు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి సామెతలు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే మన వ్యక్తిగత జీవితానికి అలాగే భక్తి జీవితానికి చాలా మార్గదర్శకత్వంగా ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. గమనించండి, ఈ లోకంలో అందరూ కూడా క్షేమంగా బతకాలి, సుఖంగా బతకాలి అంటే ఎంతో కొంత జ్ఞానం మనకి అవసరం. ఈ జ్ఞానాన్ని బట్టే ఈ లోకంలో మనం చాలా సుభిక్షంగా బతకగలం. ఆ జ్ఞానమే మనకు కొదువైందనుకోండి, అన్నీ అవకతవకలే, అన్నీ లోటుపాటులే, అంతా గందరగోళంగానే ఉంటుంది. అందుకనే జ్ఞానం కోసం మనిషి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు, చదువుకుంటాడు, జీవితంలో స్థిరపడాలనుకుంటాడు కదా. అందుకనే పరీక్షలు లేని చదువులు వృధా. అలాగే విశ్వాస జీవితంలో కూడా శ్రమలు లేని భక్తి జీవితం కూడా వృధా. మనిషి కోరుకునేది ఏంటంటే ఈ పరీక్షలు లేకపోతే బాగుంటుంది అనుకుంటాడు. అందుకనే పరీక్షలు ఎప్పుడొచ్చినా సరే చాలా కష్టంగా భావిస్తాడు. ఎంత కష్టంగా భావిస్తాడంటే పరీక్షలు అయిపోయాక పుస్తకాలు చింపితే కానీ ఇదంతా పోదు కదా. గమనించండి, పరీక్షలు అయిపోయాక ఏ రోడ్డు చూసినా సరే పేపర్లు చింపే ఉంటాయి కదా. పరీక్షలు లేని చదువు కోరుకుంటాడు మనిషి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పరీక్ష లేకపోతే. అలాగే విశ్వాసి కూడా శ్రమలు లేని క్రైస్తవ్యాన్ని కోరుకుంటాడు. శ్రమలు లేకుండా ఎలా కుదురుద్ది కదా. ఈ శ్రమలు విశ్వాసిని ఏం చేస్తాయి అంటే క్రీస్తు పోలికలోనికి తీసుకెళ్తాయి. అందుకనే అది అలాగ క్రీస్తు పోలికలోనికి విశ్వాసి వెళ్ళటం అపవాదికి నచ్చదు కదా, అపవాదికి ఇష్టం ఉండదు కదా. అందుకనే ఈ శ్రమలను కోరుకోడు. కానీ శ్రమలు మనిషిని లేదా విశ్వాసిని క్రీస్తు పోలికలోనికి తీసుకువెళ్తాయి. అందుకనే గమనించండి, ఈ రోజున జ్ఞానిగా పిలువబడుతున్న సొలొమోను, అలాగే ఆయనతో పాటు ఉన్న అనేక మంది జ్ఞానులు, వారు చెప్తున్న ఈ మాటను చాలా శ్రద్ధగా గమనించండి. భూమి మీద చిన్నవి 4 ఉన్నాయంట, అయినా సరే అవి మిక్కిలి జ్ఞానము గలవి అంటున్నాడు. గమనించగలిగితే జ్ఞానం వేరు, తెలివి వేరు కదా. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. రెండు ఒకటే అనుకోవటం మన పొరపాటు. అందుకనే చాలామంది ఏమనుకుంటారంటే చదివితే ఏమొస్తుందంటే నాలెడ్జ్ వస్తుంది, విజ్డమ్ రాదు. గమనించండి. అందుకనే లెనిన్ సెంటర్ వెళ్ళి ఏం చేయాలి? తెలివితేటలు అనే పుస్తకం ఏమైనా దొరికితే అది కొనుక్కొని చదవాలి. అప్పుడేమొస్తుంది? తెలివి వస్తుంది, జ్ఞానం రాదు. జ్ఞానము దేవుని దగ్గర నుంచే మనం పొందుకోవాలి. అది కూడా దేవుని అందలి భయభక్తుల్ని బట్టి, ఆయన మాటలకు మనం చూపిస్తున్న విధేయతను బట్టే మనకు జ్ఞానం వస్తుంది. దాన్నే మనం కొన్ని సందర్భాల్లో బుద్ధి అంటాం, కొన్ని సందర్భాల్లో జ్ఞానం అంటాం. ఈ బుద్ధిమంతుడు బుద్ధిహీనుని గురించి మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది కదా. బుద్ధిహీనుడు ఏం చేశాడు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. కానీ బుద్ధిమంతుడైతే బండ మీద ఇల్లు కట్టాడు.
ఆ బండ యేసుక్రీస్తు ప్రభువువారు. హల్లెలూయా. ఆ బండ మీద ఇల్లు కట్టుకున్న తర్వాత వానొచ్చింది, వరదలు వచ్చాయి, తుఫాను వచ్చింది, కానీ ఆ ఇంటికి ఏమాత్రం కూడా హాని కలగలేదు. కారణం ఏంటి? ఆ బండ మీద ఇల్లు కట్టబడింది. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏ రీతిగా ఉంది? ఇట్టే వాషౌట్ అయిపోయింది, ఇంకా ఎక్కడా కనిపించలేదు. కారణం ఏంటి? ఈ లోక తెలివితేటల మీద ఆధారపడి, ఈ లోక ప్రయాసం మీద, శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి కట్టబడిన ఇల్లు అది. కానీ బుద్ధిమంతుడు చేసింది ఏంటి? దేవుని మీద ఆధారపడి తన ఇల్లును కట్టుకున్నాడు. అటువంటి జ్ఞానము మనం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా జ్ఞాని అయిన సొలొమోను కూడా అంటాడు 6వ అధ్యాయములోనే, ఇదే సామెతల గ్రంథం 6వ అధ్యాయములోనే 6వ వచనంలో ఒకసారి చదువుతారా? 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే చీమల దగ్గర నేర్చుకుంటే మనకి జ్ఞానం వస్తుంది అంటాడు. అందుకని ఈ 4 చిన్న జీవులలో మొదటి జీవిని గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి 25వ వచనంలో. చీమలు ఎటువంటి అంట? బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. గమనించండి, చీమల దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు. వాస్తవానికి దాని లక్షణం ఏంటంటే బలము లేని జీవులు అవన్నీ కూడా. అందుకనే చీమని మనం వేలుతో అలా నలిపేస్తాం కదా, వేలుతో అలా అనేస్తాం. దానికి బలం లేదు, మనకి బలం ఉంది కాబట్టి దాన్ని ఇట్టే అలాగా చంపేస్తాం. కానీ ఆ చీమ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకుంటాయి. అందుకనే గమనించండి, చీమ దగ్గర నుంచి మనం సమయ పాలన, సమయాన్ని ఏ రీతిగా సద్వినియోగపరుచుకోవాలో మనం నేర్చుకోవాలి. అందుకనే ప్రతి విశ్వాసి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. గమనించండి, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటాడు. వాటిలో చెబుతూ ఆయన అనే మాట ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరు అంటే జ్ఞానులు. సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు అజ్ఞానులు. వస్తున్న అవకాశాలు, ఇవ్వబడుతున్న అవకాశాలు, వీటన్నిటిని వృధా చేసి వారి సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటారు అజ్ఞానులు. కానీ జ్ఞాని ఏం చేస్తాడు? తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. జ్ఞానికైనా అజ్ఞానికైనా ఉన్నది 24 గంటలే రోజులో. కానీ అతను ఏం చేస్తాడు? ఆ సమయాన్ని, ఆ 24 గంటల్ని హీ మేక్స్ ఏ వైజ్ యూజ్ ఆఫ్ ది టైం. ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా సద్వినియోగం చేసుకుంటాడు. గమనించండి, అటువంటి జ్ఞానము అవసరం. అందుకని చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో సోమరి అంటున్నాడు. గమనించండి, సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారు జ్ఞానులు, దుర్వినియోగపరిచేవారు అజ్ఞానులు. సద్వినియోగపరిచేవారు బుద్ధిమంతులు, దుర్వినియోగపరిచేవారు బుద్ధిహీనులు. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు స్థితిమంతులు, లేకపోతే ప్రయోజకులు. సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవారు సోమరులు కదా. ఈ సోమరిపోతులు ఎలాగుంటారు? వారికి ఏమాత్రం కూడా టైం మేనేజ్మెంట్ ఉండదు. అంటే 24 గంటల్ని ఎలాగా ప్లాన్ చేసుకోవాలి, ఎలాగా ఇది చెయ్యాలి ఉండదు కదా. చెప్పాను కదా, ఎవరికైనా ఉన్నది 24 గంటలే. దేవుడు ఇవి మాత్రం అందరికీ సమానంగా ఇచ్చాడు కదా. ఎత్తు, పొడవు, లావు ఇలాంటివి సమానంగా ఇవ్వకపోయినా దేవుడు సమయం మాత్రం అందరికీ సమానంగా ఇచ్చాడు. 24 గంటలే. నాకు 24 గంటలే, కొండూరులో కూడా. మీకు రాజీవ్నగర్లో 24 గంటలే కదా. కానీ ఈ 24 గంటల్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వారు జ్ఞానులు, సద్వినియోగం చేసుకోకపోతే వారు అజ్ఞానులు. గమనించండి, ఈ రోజున మనకివ్వబడుతున్న అవకాశాలు, దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు కదా. ఇంకొక రోజు, ఇంకొక నెల, ఇంకొక సంవత్సరం అవకాశం దేవుడు మనకి పొడిగిస్తూ వెళ్తున్నాడు.
ఆ విన్న మాటలను బట్టి, విన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుంటూ దేవునికి సమీపంగా ఆయన సహవాసంలో మనం గడిపామనుకోండి, ఆ రీతిగా మనం జీవించామనుకోండి, మనం జ్ఞానులం, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు. లేదు, ఇటువంటి అవకాశాలు ఇవ్వబడుతున్నా సరే దేవుని మాటలను అసలు లెక్క చేయకుండా కదా, ఈ రోజున దేవుని మాటలంటే వ్యతిరేకించి దేవుని మాటలు వినకుండా వాటిని వ్యర్థపరిచేవారు కదా. దేవుని మాటలు ఎక్కడ వినపట్టలేదు? మందిరాల్లో వినపట్టలేదా? బహిరంగ సభల్లో వినపట్టలేదా? కానీ వినబడుతున్నా సరే ఇది మాకు కాదు అని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించి దేవుని సువార్తను తృణీకరించి వారి సమయాన్ని దుర్వినియోగపరుచుకునేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అందుకనే సమయాన్ని ఏం చేయమంటున్నాడు పౌలపోస్తలుడు? సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల్లాగా నడుచుకోండి అంటున్నాడు. ఎందుకని? అసలు ముందు చెప్పాడు, అది దినాలు చెడ్డగా ఉన్నాయి, రోజులు మంచి కాదు అసలు ఇవి కదా. ఈరోజు కనిపించిన వ్యక్తి రేపు కనిపిస్తాడన్న నమ్మకం లేదు. ఈరోజు కాదులే రేపు చూద్దాం, ఇప్పుడు కాదులే వాక్యం తర్వాత విందాం అనుకుంటే ఈరోజు కనిపించిన వ్యక్తి, ఇప్పుడు కనిపించిన వ్యక్తి రేపు కనపడ్డు, తర్వాత కనపడటం లేదు కదా. ఇతను ఈ లోకం నుంచి దేవుని మాటలను అంగీకరించకుండా, సువార్తను అంగీకరించకుండా, ప్రభువుకి హృదయాన్ని ఇవ్వకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకేం ఉపయోగం కదా. తనకి ఎంత అధికారమైన ఉండనివ్వండి, ఆర్థిక బలమైన ఉండనివ్వండి, హోదా ఉండనివ్వండి, ప్రభువుని అంగీకరించకుండా, ప్రభువుకి తన హృదయాన్ని ఇవ్వకుండా, రక్షించబడకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, తన జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఈ వాయిదా వేసే వాళ్ళు ఉంటారు చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరుచుకునేవాళ్ళు. దేవుని మాటలు వినబడుతున్నా సరే అస్సలు ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు చూడండి. వీళ్ళు వాయిదా వేస్తారు, ఇప్పుడు కాదులే తర్వాత విందాం, ఈ సంవత్సరం కాదులే తర్వాత సంవత్సరం చేద్దాం, రక్షణ ఇప్పుడే ఉంది ముసలోళ్ళు అయినప్పుడు పొందొచ్చులే అని లెక్క చేయకుండా ఉంటారు చూడండి. వీళ్ళకి తర్వాత అవకాశాలు ఉండవు ప్రాణం పోయాక కదా. ఎందుకనంటే కృప దేవుడు మనకిస్తున్నప్పుడు ఆ కృపను బట్టి, ఆ కృపకు అప్పగించుకొని దేవుడిస్తున్న అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆయనకు మనం అప్పగించుకోవాలి. అంతేగాని వీటన్నిటిని వదిలేసుకున్నాక ఇక కృప దొరకదు, పాతాళంలో కృప దొరకదు. అక్కడ వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు కానీ వాళ్ళతో మనం మాట్లాడలేము, అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం సువార్త వినలేము. అయిపోయింది, ఇంక అక్కడతో చాప్టర్ క్లోజ్, ఇంక మాట్లాడటానికి లేదు కదా. అందుకనే అయ్యా లాజర్ని పంపించు అంటున్నాడు ఈ ధనవంతుడు. కానీ దేవుడేమంటున్నాడు? లాజరు మళ్ళీ వెళ్ళటానికి లేదయ్యా, పరదైసులో ఉన్నాడు. ఒకవేళ మీ సహోదరులు ఎవరైనా సువార్త వినాలంటే కింద చాలామంది సేవకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి వింటారులే, కానీ లాజరు వెళ్ళటానికి లేదు. అలాగని ఇతనికి ఏమైనా అవకాశం ఉందా రక్షించబడటానికి? ఇప్పుడు తెలుసుకున్నాడు కదా పాతాళంలో ఉండి, ఈ ధనవంతుడికి కూడా అవకాశము లేదు. అందుకనే గమనించండి, రక్షించబడ్డాం అన్న అపోహలో చాలామంది ఉండి మార్పు లేని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, ఈ సంవత్సరాలు అలాగే గడిచిపోతూ ఉంటాయి, మనలో మాత్రం ఏ అభివృద్ధి ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు. ఎందుకని? హృదయం మారలేదు కదా. దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటో తెలుసా? మనం అనుకుంటాం క్యాలెండర్ మారితే బాగుండు అనుకుంటాం, దేవుడు మన నుంచి ఆశిస్తుంది మాత్రం క్యారెక్టర్లో మార్పు ఆశిస్తున్నాడు కదా. మనం ఏమనుకుంటాం? క్యాలెండర్ మారితే ఆహా బా కొత్త సంవత్సరం కదా, ఫుల్గా తినేసి ఫుల్గా తాగేసి రిచ్ హ్యాపీ. ఏంట్రా ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఏ రోజున ఆలోచించావా? నథింగ్. నీ హృదయం మారలేదు. అందుకనే దేవుడు మన నుంచి ఆశించేది తేదీ మార్పు కాదు, మది మార్పు. నీ మనసు మారిందా? ఉన్న సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావా కదా. చాలా ప్రయాసపడ్డారు ఈ నెలంతా, మీరు చాలా అలసిపోయినట్టున్నారు. వాక్యం వినే ఓపికందా మీకు? ఉందా? ఆసక్తి ఉందా? ఈ నెలలో బాగా అలసిపోయారు కదా. మంచిదే, ప్రభువులు అలసిపోవటం మంచిదే, కానీ దీన్ని సద్వినియోగం చేసుకున్నారా? మరి
సద్వినియోగం చేసుకోవటం అంటే రక్షించబడిన వాళ్ళు ఉంటారుగా మీ ఇళ్లలోనే, మీ బంధువుల్లోనే, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఇన్ని గృహాలకు దైవజనులు వచ్చారు, వాళ్ళు మీకు సువార్త చెప్పారు, వాళ్ళు మీకోసం ప్రార్థన చేశారు. ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసేసిన ప్రబుద్ధులు ఉంటారు చూడండి, వాళ్ళకి దేవుడు మళ్ళీ అవకాశం ఇవ్వడు. అందుకని సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. గమనించాలి. ఆ రీతిగా ఇప్పుడు ఈ ప్రయాస అంతటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? న్యూ సోల్స్. అది రాకపోతే నువ్వు ఎంత ప్రయాసపడి అనవసరం. ఎంత ఖర్చు పెట్టావు, ఎంత ప్రయాసపడ్డావు, ఆరోగ్యాన్ని, శ్రమ, సమయం ఎంత ఖర్చు పెట్టావు, బాగానే ఉంది. న్యూ సోల్స్, నూతన ఆత్మలు రాకపోతే ఆహా కదా. అందుకనే కొత్త సంవత్సరం అయినా క్రిస్మస్ అయినా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం కొబ్బరన్నం తిని, మనం నాటుకోడి తిని, మనం జబ్బలు సరుచుకోవటం కాదు. రక్షించబడిన వాళ్ళు రోడ్ల మీద చాలామంది ఉన్నారు, ప్రభువుని ఎరుగక. ఇదేం మనం అనుకుంటున్నాం, ఇదంతా దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకొని వెళ్ళిపోతున్నాం మనం కదా. గాయాలతో పడి ఉన్నాడు ఒకడు, లేవీడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, పట్టించుకోవాలి. మనం కూడా అలాగే ఉన్నాం, పట్టించుకోవట్లే ఎవరిని. అది కాబట్టి చాలా విఘ్నతతో ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వాడాలి కదా. వృధా చేసామనుకోండి, పోయిన సమయం ఎప్పటికీ రాదు. పోయిన సమయం ఎప్పటికీ రాదు కదా. 6 గంటలకి పినాకిని అనుకోండి, 6:05కి వెళ్ళు, నీకు సమయం విలువేంటో తెలుస్తుంది. వెళ్తావా 6:05కి? వెళ్ళవు. కానీ మందిరానికి మాత్రం నీ ఇష్టం, యు టేక్ లిబర్టీ, కొంత స్వేచ్ఛ స్వాతంత్రం తీసుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు వస్తావు. ఇంకెక్కడ మనం సమయాన్ని వినియోగించేది కదా. అందుకని చీమలు ఏం చేస్తున్నాయి, బలం లేని జీవులంట, అయినా సరే వేసవిలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి అంట. ఆ రీతిగా అలా సిద్ధపరచుకోవాలంటే వీటికి టైం సెన్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి కదా. ఎందుకనంటే టైం అండ్ టైడ్ స్టాప్స్ ఫర్ నన్. ఎవరి కోసం అవకాశము అలా ఆగో, వాటంతటా వెళ్ళిపోతూ ఉంటాయి, మనం వాటిని వాడుకోవాలంతే తప్ప మన కోసం అవి ఆగో. అయ్యవారు వచ్చేంతవరకు అమావాస్య ఆగుద్దా? ఆగదో. మనం అనుకుంటాం ఇప్పుడు కాదులే, రేపు ఈస్టర్కి చూద్దాంలే, ఇప్పుడు కాదులే, తర్వాత క్రిస్మస్కి చూద్దాంలే కదా, ఆ తర్వాత గుడ్ ఫ్రైడేకి చూద్దాంలే. ఇలా ఈసీజీ వెళ్ళిపోతానే ఉంటుంది, తర్వాత నువ్వు వెంటిలేటర్ మీద ఉంటావు. ఈస్టరు, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే వెళ్ళిపోతానే ఉంటాయి నీ జీవితంలో. నువ్వు కనుక సువార్తను అంగీకరించకుండా, మారు మనసు లేకుండా, రక్షింపబడకుండా అలాగే ఉన్నావనుకో, తర్వాత మేము వచ్చి నిన్ను వెంటిలేటర్లో చూడాలి. అవసరమయ్యన్నీ. అందుకనే ఉన్న సమయాన్ని వాడుకోవాలి, వినియోగించుకోవాలి. దీంట్లో ఈ చీమల్లో మనకు కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఈ సమయ పాలన, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. రెండవ లక్షణం ఏంటంటే ఈ చీమలు చాలా చురుకైనవి. అందుకనే చురుకుదనం లేని సోమరికి జ్ఞాని అయిన సొలొమోను 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? వెళ్ళి చీమల దగ్గర నేర్చుకో. ఎందుకని? వాటికి చాలా చురుకుదనం, చాలా యాక్టివ్గా ఉంటాయి. ఏ చీమైనా ఆగిపోయి ఉండటం ఎప్పుడైనా చూసారా? చీమ ఎప్పుడు కదులుతానే ఉంటుంది. అయితే నేల మీదో, గోడ మీదో, ఒంటి మీదో ఎక్కడో చోట కదులుతానే ఉంటుంది. ఎందుకనంటే ఆ చురుకుదనాన్ని బట్టే వాటి భవిష్యత్తు ఏంటో అవి నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక వేసుకొని సమస్తాన్ని కూడా సమకూర్చుకుంటూ ఉంటాయి. గమనించండి, భవిష్యత్తులో ఏం అవసరం? వాటికి ఆహారం అవసరం. వర్షాకాలం అవి ఆహారాన్ని ఇది చేసుకోలేవు. కాబట్టే వేసవి కాలంలో పొడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని సమకూర్చుకొని భూమికి చాలా లోతులో వాటన్నిటిని కూడా దాచుకొని, అంటే మనం ఎక్కడ గోడౌన్లు కట్టామేమో కానీ అండర్ గ్రౌండ్లో గోడౌన్లు కట్టినాయి చీమలు, అక్కడికి తీసుకెళ్తాయి అవి. అవి మొయ్యగలగాలే కానీ ఏదైనా తీసుకెళ్ళిపోతాయి. గమనించండి, ఒక్క చిన్న మెతుకు కూడా వదిలిపెట్టబోయి. ఇవన్నీ అంత చురుకుగా అవి పనిచేస్తాయి. గమనించండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మోషే కూడా ఐగుప్తు వెళ్ళాడు, ఫరోతో రాజీ బేరాలు ఆడుతూ ఉన్నాడు. ఫరో అంటున్నాడు, వాళ్ళే వెళ్ళాలి, అందరు ఎందుకులే,
మీరు మాత్రం వెళ్ళేసి వచ్చేసేయండి ఇటువంటివన్నీ అంటే మోషే ఫరోతో అన్న మాట ఏంటంటే ఒక్క డెక్క కూడా విడవబడదు అంటాడు. అంటే మేమందరం వెళ్ళాలి, అంత చురుకుగా వాళ్ళు ఉండాలి. గమనించండి. అందుకనే నిర్గమాకాండం ప్రారంభ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. చురుకంటే ఇది కాదు చురుకుదనం. మనం ఇదే అనుకుంటాం. ప్రభు కోసం ప్రయాసపడటం, సమయం అనక అసమయం అనక, ఎండనక వాననక, ఈ చురుకుదనం మనకు అవసరం. మనమేమో బాధ్యత లేకుండా అన్యులు ప్రభువుని అంగీకరించకుండా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా సరే మనకు బాధ్యత లేకపోతే ఎలాగా? అంటే మనం చురుకుగా లేము. చీమలను చూసి మనం ఆ చురుకుదనం నేర్చుకోవాలి. అక్కడ హెబ్రీ స్త్రీలను గురించి అలా చెప్పడానికి కలిగిన కారణం ఏంటంటే వాళ్ళకేం పెద్దగా ప్రొలాంగుడ్ లేబర్ లేదంట. జస్ట్ అలాగా కనేసి ఏమీ తెలియనట్టు నిలబడేవాళ్ళంట. అందుకనే వాళ్ళంతా చురుకైన వారు. గమనించండి. కాబట్టే మోషేని వాళ్ళు బతికించుకోగలిగారు. ఫరో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు అంతే చురుగ్గా పనిచేయగలిగారు. ఆ చురుకుదనం అంటే ఒక నాయకుడిని ఇశ్రాయేలీలకు అందించటం కోసం హెబ్రీ స్త్రీలు పడిన ప్రయాస, ఆ చురుకుదనం మనకు అవసరం. ఒక ఆత్మను రక్షించటానికి కావలసిన చురుకుదనం కదా. చెప్పాను కదా, మనం ఏంటంటే అన్నీ రెడీ చేసుకొని మందిరానికి వస్తాం. ఇంటికి వెళ్ళాక చేసేది ఏంటి? అంతే కదా, అంతమించి ఏం లేదు. గమనించండి. అదే పెద్ద చురుకుదనం అనుకుంటాం. దీనికోసం ఉదయాన్నే లేచి చాలా దూరం వెళ్ళి చాలా ఐటమ్స్ తెచ్చి కదా. మన వాళ్ళు లైఫ్ ఇష్టంలా చెరువులో 7 చేపలే కావాలంట. ప్రతి ఒక్కడు ఒక స్పెసిఫికేషను కదా. నువ్వేం తిన్నా పోతావు, అది తెలుసా? పలానా తింటాను ఎక్కువ కాలం ఉంటామనే గ్యారంటీ ఉందా? లేదు కదా. మరి ఎందుకు ఇవన్నీ? మన చురుకుదనం ఆ విషయాల్లో ఉంటుంది, కానీ ఆత్మను రక్షించే విషయాల్లో మన చురుకుదనం ఉండటం లేదు. గమనించండి. అదే రీతిగా మనం చూడగలిగితే 3వ లక్షణం కూడా ఒకటి కనిపిస్తుంది ఈ చీమల్లో. అదే కాలాన్ని గుర్తించే లక్షణం. కాలాన్ని గుర్తించే లక్షణం అంటే క్షేమకాలం తెలుసుకొని మంచి వేసవి కాలంలో ఓకే ఇది మనకి ఫేవరబుల్ సీజన్ అని గుర్తించి అప్పుడు చురుకుగా పనిచేస్తే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాయి. కాబట్టే చీమల్ని ఏమంటున్నాడు ఆగూరు? జ్ఞానులు అంటున్నారు. కాబట్టి చీమల నుంచి మనం నేర్చుకోవాలంటండి. ఏముంది మనం నలిపితే చచ్చిపోతాయి, వాటి నుంచి ఏముంది తెలుసుకోవటానికి అనుకోవటానికి లేదు. దేవుడు వాటి నుంచి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద అవి చాలా చిన్నవి, కానీ బలము లేనివి, కానీ వాటి నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవి కాలాన్ని గుర్తెరిగి పనిచేస్తాయి. అందుకని ఇది వేసవి కాలం అని తెలుసుకొని కదా, వేసవి కాలం అని తెలుసుకొని అవి పనిచేస్తాయి. అందుకనే పౌలపోస్తలుడు అంటాడు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనము. 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. అన్ని విషయాల్లో ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ఈ సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి 2వ తిమోతి 2:7 అంతకు మునుపు వచ్చినాల్లో చూడండి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను 2వ వచనం ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె
నాతో కూడా శ్రమను అనుభవించుము. మరొక మాట ఏమంటున్నాడు? సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. 4 విషయాలు ఇక్కడ పోల్చాడు. 1 వ్యవసాయదారుడు అన్నాడు, 2వది జట్టులోని వ్యక్తి, 3వది సైనికుడు. 3 విషయాలు. 3 సైనికుడు, జట్టి అయిన వ్యక్తి, అలాగే వ్యవసాయకుడు. వీళ్ళు కాలాన్ని గుర్తెరిగి కదా. సైనికుడు సమయానుకూలంగా లేకపోతే సమయాన్ని బట్టి పోరాడతాడు. అంత మాత్రమే కాదు, తనని ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళ కోసం పోరాడతాడు తప్ప ఈ లోకాన్ని సంతోషపెట్టడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడు. అంటే కాలాన్ని గుర్తెరిగి ఉన్నాయి కదా ఆయుధాలు అని చెప్పేసి, ఉన్నాయి కదా బుల్లెట్లు అని చెప్పేసి గాల్లో పేల్చేస్తాడా? లేదుగా. సమయాన్ని గుర్తెరిగి శత్రువులు వచ్చినప్పుడు పేలుస్తాడు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నాడు? జట్టి అయినవాడు అతను కూడా కాలాన్ని గుర్తెరిగి నియమం ప్రకారము పోరాడతాడు. నియమం ప్రకారం పోరాడకపోతే ఏమైపోతాడు? డిస్క్వాలిఫై అయిపోతాడు. ఆ తర్వాత వ్యవసాయదారుడు కూడా కాలానుగుణంగానే పంటను సిద్ధం చేసుకుంటాడు. గమనించండి. ఆ రీతిగా ఇక్కడ చీమ కూడా అలాగే కాలాన్ని గుర్తెరిగి చేస్తున్న ప్రయత్నాన్ని బట్టే అది సంతృప్తికరంగా ఆహారాన్ని సిద్ధపరుచుకుంటుంది. భవిష్యత్తుకు కావలసిన ఆహారాన్ని అంతా దాచుకుంటుంది. ఆ రీతిగా మనము కూడా ఆత్మలు సంపాదించటంలో, సువార్తను అంగీకరించి రక్షించబడటంలో, వీటన్నిటిల్లో కూడా మనం చురుకుగా ఉండాలి. దేవుని కోసం చురుకుగా మనము పనిచేయాలి. గమనించండి. అందుకనే చీమను బట్టి మనము జ్ఞానాన్ని తెలుసుకోవాలి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును అంటున్నాడు. ఆ తర్వాత 26వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు గమనించండి. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. గమనించండి. దీనికి మరొక రకమైన సిద్ధపాటు కదా. ఇవి కూడా బలము లేని జీవులే. చీమలను అయితే మనం వేలుతో అలా నలిపేస్తాము. ఒకవేళ కుందేలుని మనం ఏమైనా తరమటానికి ప్రయత్నిస్తే అది ఎదురు తిరుగుతుందా? ఎదురు తిరగదు. అంటే అది కూడా బలం లేనిది. వాస్తవానికి దాన్ని అసలు చేత్తో పట్టుకొని పిసికేసి చంపేయచ్చు, పెద్ద విషయం ఏం కాదు. గమనించండి. కానీ అది రక్షించబడటానికి, తనను తాను కాపాడుకోవటానికి అది ఎక్కడ ఉంటుందంటే బండ సందులలో అది నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అప్పుడు ఏ వ్యక్తి, ఏ వేటగాడు కూడా దాన్ని ఏమీ చేయలేడు. అలాగే మనము కూడా గొప్ప ఆశ్రయాన్ని కలిగి ఉండాలి. మనం పొందుకునే ఆశ్రయాన్ని బట్టే, మనం దేన్ని ఆశ్రయంగా కలిగి ఉంటామో దాని మీదే మన జ్ఞానము ఆధారపడి ఉంటుంది. గమనించండి. ఒకవేళ శక్తియుక్తుల్ని మనం ఆశ్రయంగా చేసుకున్నాం అనుకోండి, ఇది ఒకానొక రోజున ఉంటే ఒకానొక రోజున ఉండవు కదా. ఏదైనా తాత్కాలికమే కదా. ఈ రోజున అధికారం ఉందనుకుంటాం, 5 ఏళ్ళ తర్వాత ఉంటుంది అధికారం. 5 కూడా అవసరం, 4 ఏళ్ళ తర్వాత ఉంటుంది అధికారం. ఉండదు కదా. కానీ దాన్ని ఆశ్రయం చేసుకున్నాం అనుకోండి, అది ఒకానొక రోజున ఉండదు. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటారో, బండ అనబడిన క్రీస్తును ఆశ్రయంగా చేసుకుంటారో వారు ఖచ్చితంగా నిత్యము నిలుస్తారు. అందుకనే గమనించండి. దావీదు మహారాజు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది అని అంటూనే యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది అని మాట్లాడతాడు. అంటే తను దేన్ని ఆశ్రయంగా కలిగి ఉన్నాడు? దేవుణ్ణి ఆశ్రయంగా కలిగి ఉన్నాడు. దేవుణ్ణే గురిగా కలిగి ఉన్నాడు. ఇక్కడ కుందేలు కూడా అంతే. కుందేలు యొక్క జ్ఞానము ఏంటంటే ఇక్కడ తన శక్తియుక్తులు కాదు. గమనించండి. తన శక్తియుక్తులు కాదు కానీ, కుందేలు శక్తి సామర్థ్యాలు కాదు కానీ,
అది ఆశ్రయము ఆ బండ సందులలో కదా పొందుకుంటుంది కాబట్టే అది రక్షించబడుతుంది, అది కాపాడబడుతుంది. గమనించండి, మనం కూడా చాలా సందర్భాల్లో లోకాన్ని ఆశ్రయంగా చేసుకుంటాం. సౌలు దేవుని దృష్టికి మొదటి రాజుగా ఎంపికయ్యాడు, కానీ తర్వాత అలాగ కొనసాగలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డాడు, అలాగే లోకం మీద ఆధారపడ్డాడు. సోదెగాండ్లను పిలిపించుకున్నాడు, కర్ణపిశాచం కలిగిన వారిని పిలిపించుకున్నాడు, వారితో సోది చెప్పించుకోవటం, శకునాలు చెప్పించుకోవటం మొదలుపెట్టాడు. ఇక దేవుణ్ణి మర్చిపోయినట్టే కదా. గమనించండి, ఇప్పటికీ కూడా ఆచార వ్యవహారాల మీద ఆధారపడి కొనసాగే క్రైస్తవులు లేరా అంటే ఉన్నారు. వారు కూడా సౌలులాగానే వెంబడిస్తున్నారు లోకాన్ని, కానీ దేవుణ్ణి వెంబడించడం లేదు. గమనించండి, దేవుణ్ణి వెంబడించడం లేదు. అలాగే నయమాను ఎవరు తనకు స్వస్థత కలిగిస్తారో అక్కడికి వెళ్ళాలి, కానీ మొదటగా నయమాను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుతో రికమెండ్ చేయించాలనుకున్నాడు. ఎవరికి? ప్రవక్త అయిన ఎలీషాకు. గమనించండి, అంటే దేవుని మీద ఆధారపడటం లేదు, రాజు మీద ఆధారపడుతున్నాడు. రాజుగారు రికమెండ్ చేస్తే ఊరుకుంటాడా ఎలీషా? ఆహా, ఎలీషా ఏమన్నా చిన్నోడా కదా, వెళ్ళిపోయి ఎవరికి అనుకూలంగా ఉన్న వాక్యం వాళ్ళ దగ్గర చదివి చెప్పడానికి ఎలీషా అలాంటోడు కాదు కదా. మొన్న మార్చి ఏప్రిల్లో మనోళ్ళు చదివిన వాక్యాలు మామూలు వాక్యాలా, మామూలు వాగ్దానాలా? నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు, నువ్వు అసలు చాలా సహించుకున్నావు, నువ్వు ఓర్పు ఉంది నీకు అని చాలా మాటలు మాట్లాడేశారు వీళ్ళు కదా. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే మనుషులు వీళ్ళందరూ. గమనించండి, ఎలీషా అలాంటోడు కాదు కదా, అందుకనే రాజు ఆజ్ఞను కూడా పట్టించుకోలే. తర్వాత నయమానే వెళ్ళి బతిమలాడుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. అంటే గమనించండి, దేవుని మీద మనం ఆధారపడాలి. ఇక్కడ బండ అనబడిన క్రీస్తులో ఆశ్రయం పొందుతూ ఉంది కుందేలు. మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులో ఆశ్రయం పొందుతామో దాన్ని బట్టే మనకు క్షేమము, స్వస్థత, నెమ్మది, సమాధానము, సమృద్ధి ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు. అందుకనే గమనించండి, దీని జ్ఞానము దాని ఆశ్రయంలో ఉంది. చీమల యొక్క జ్ఞానము వాటి ఆహార సమకూర్పులో ఉంది. 27వ వచనానికి వద్దాం. ఏమంటున్నాడు అక్కడ? మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. అన్ని జంతువులకు కూడా లీడర్ ఉంటాడు, లేకపోతే నాయకుడు ఉంటాడు కదా, అడవి జంతువులన్నిటికి కూడా. కానీ మిడతలకు లేడంట. లీడర్ ఉంటేనే కదా వీళ్ళు ఆ నాయకుడిని అనుసరించి మిగతా జంతువులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. కానీ ఇక్కడ మిడతలకి రాజు లేడు, అంటే నాయకుడు లేడు. కానీ గమనించండి, అవన్నీ కూడా క్రమముగా వెళ్తున్నాయి, పంక్తులు తీరి కదా. అందుకని భక్తి జీవితంలో మనకి కూడా క్రమం అవసరం, డిసిప్లిన్ అవసరం కదా. ఆ డిసిప్లిన్ లేకపోతే ప్రభువుని మనం సంతోషపెట్టలేం. ఏ విషయంలోనైనా, మన భక్తి జీవితం కావచ్చు, మన వ్యక్తిగత జీవితం కావచ్చు, కొన్ని కోర్ వాల్యూస్ మనకున్నప్పుడే ఖచ్చితంగా ప్రభువుని మనం సంతోషపెట్టగలం. గమనించండి, అటువంటి క్రమశిక్షణ లేకపోతే అటువంటి డిసిప్లిన్ మనం మిడతల నుంచి నేర్చుకోవాలి. వాటి యొక్క డిసిప్లిన్ని బట్టే, వాటి క్రమాన్ని బట్టే అవి జ్ఞానయుక్తముగా ఎంచబడ్డాయి. గమనించండి, చాలా సందర్భాల్లో మన ఇష్టానికి వచ్చినట్టు, మనకి నచ్చినట్టు చేసేసి మనం చాలా ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఒక క్రమాన్ని మనము పాటించం. ఏ విషయంలో అయినా, ముఖ్యంగా దేవుని విషయంలో చాలా లిబర్టీ తీసుకుంటాం, క్రమాన్ని పాటించం. కానీ గమనించండి, ఇక్కడ మిడతల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమాన్ని మనము పాటించాలి. గమనించండి, నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది కదా, ఉదయమందు ఆ తూర్పు గాలులకు మిడతలు వచ్చును అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే, ఐగుప్తు మీదకి వచ్చిన 10 తెగుళ్ళలో ఈ మిడతల దండు రావటం కూడా ఒక తెగులు. అవి దేన్ని అనుసరించి వచ్చాయంట? తూర్పు గాలిని అనుసరించి వచ్చాయి.
ఆ తూర్పు గాలి దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. అంటే వీటికి రాజు లేడు, కానీ ఎవరిని రాజుగా భావించిన ఈ మిడతలన్నీ కూడా దేవాది దేవుణ్ణి రాజుగా భావించిన ఆయన ఆత్మకే అప్పచెప్పుకున్నాయి. ఆ ఆత్మానుసారంగానే ఇవి వచ్చినాయి. ఆయన నడిపిస్తేనే ఐగుప్తు మీదకి వచ్చినాయి. అందుకనే తూర్పు గాలి అంటే గమనించండి, దేవుని యొక్క ప్రభావం, ఆయన యొక్క శక్తి కదా. దక్షిణ హస్తము అంటే ఆయన యొక్క కుడి చెయ్యి. ఇవి ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాయో, అనగా ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు, ఆయన యొక్క ఆలోచన నాయకత్వము, లేకపోతే ఆయన యొక్క తలంపులు మనకు తోడుగా ఉంటాయో, మనం ఖచ్చితంగా క్రమంలో ఉంటాం. దాన్ని బట్టే గొప్ప అద్భుతాలను మన జీవితంలో చూస్తాం. వాస్తవానికి ఈ మిడతలు ఏముందండి, చేత్తో కొట్టి నలిపేయచ్చు వాటిని. కానీ ఇవి ఎవరిని భయపెట్టినాయి? అప్పటి కాలంలో పెద్ద రాజు, లేకపోతే అప్పటి కాలంలో చాలా శక్తివంతమైన రాజ్యము, ఐగుప్తు రాజ్యాన్నే ఇవన్నీ కూడా వణికించేసింది. గమనించండి, కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి వలన. గమనించండి, మనము కూడా క్రమాన్ని కలిగి ఉంటే, ఒక డిసిప్లిన్ అనేది మన భక్తి జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనం ఆత్మ నడిపింపులో ఉంటాం, మన నడిపింపులో కాదు. గమనించండి, ఆత్మ నడిపింపులో ఉంటాం. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. అందుకనే ఆత్మ నింపుదల కోసం చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ జనాలు ఎక్కడ మోసపోతూ ఉంటారంటే, అన్య భాషలు మాట్లాడటమే ఆత్మ నింపుదల అనుకుంటారు. కానీ కానే కాదు. గమనించండి, అన్య భాషలకు నేను వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్న విధానాలకు మాత్రం నేను పూర్తిగా వ్యతిరేకిని. ఈ టెంపో పెరిగితే వస్తుందా భాష? అన్య భాష అది భాష కాదుగా. టెంపో పెరిగితే వస్తుందా? బీట్ పెరిగిపోతే భాష వస్తుందా? ఇప్పుడు జరుగుతుంది అదే బయట. అందుకని మోసపోకూడదు, మనం మోసపోకూడదు కదా. ప్రభువు ఎక్కడ మాట్లాడినా సరే చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, సూటిగా ఆయన మాట్లాడాడు. ఆయన బోధ చాలా స్పష్టంగా ఉంది. ఆయన బోధ గలిబిలిగా లేదు, ఆయన అరవలేదు కదా. కానీ ఈరోజు జనాలు ఏంటంటే, వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఆయన గద్దిస్తారు. ఆయన అడుక్కోవాలి సార్, ఆయన దగ్గర ప్రాధేయపడాలి మనం. ఆయనకి సలహాలు సూచనలు ఇచ్చి ఆయన గద్దీయకూడదు మనం. ఆయన గద్దించే ప్రార్థనలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. మోసపోతున్నాం మనం. గమనించండి, అపవాది పనే అది. అందులోంచి బయటపడాలంటే మనకి వివేకము, వివేచన చాలా అవసరం. అందుకని వాక్య పరిజ్ఞానం ఇంతకంటే అవసరం. అది వాక్యాన్ని చదివి విడిచిపెట్టేసి కదా, ఏదో ఒక మత్తులో ఉండిపోయాం అనుకోండి, డినామినేషన్ మత్తులో, సేవకుడి మత్తులో ఉండిపోయాం అనుకోండి, చాలా కష్టం. అందులోంచి బయటికి రావాలి. గమనించండి, ఎందుకనంటే ప్రాణం పెట్టింది మన కోసం డినామినేషనో సేవకుడో కాదు, మన కోసం, మన రక్షణ కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఈ విచక్షణ మనకు ఉండాలి. దాన్ని బట్టే మనము క్రమంలో నడుచుకుంటాం. అందుకనే ఆయన ఆత్మస్వాధీనంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ బాధలే ఉండవు మనకి. చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఆయన తనదైన శైలిలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు అంటే మనం క్రమంగా ఉన్నప్పుడు. మనకి క్రమం ఎప్పుడు వస్తుందంటే మనం ఆత్మతో నింపబడినప్పుడు. ఆత్మతో నింపబడ్డాము అంటే ఇదొక్కటే ప్రామాణికం కానే కాదు. దీనికోసం ప్రయత్నించొద్దు. గమనించండి, దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి కొన్ని వరాలు అలాగా దానంగా పడేస్తాడు. అన్నీ కావాలని ప్రయత్నించకూడదు. అన్నీ కావాలని ప్రయత్నిస్తే యూ విల్ బికమ్ ఏ లూసిఫర్. అంతమించి ఏముండదు. దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఒకరికి ఏం వరం ఇస్తాడు? స్వస్థపరిచే వరం ఇస్తాడు, ఒకరికి ప్రవచన వరం ఇస్తాడు, ఒకరికి వివేచన వరం ఇస్తాడు, ఒకరికి అన్య భాషల వరం ఇస్తాడు. ఆ భాషలకు అర్థం చెప్పే వరం ఇంకొకరికి ఇస్తాడు. రెండు ఒకరికి ఇవ్వడో, రెండు ఒకరికే ఇవ్వడు. ఈరోజు భాషలు మాట్లాడేవాడు ఎవడైనా అర్థం చెప్తున్నారా? ఆ భాషలకు అర్థం చెప్తున్నారా?
ఆహా లేదే కదా, అందుకని జనం మోసపోతున్నారు. ఉమ్. కాబట్టి మనం దేవునికి అప్పగించుకుంటే, ఆయన ఆత్మస్వాధీనంలోనికి మనం వస్తే ఖచ్చితంగా వీటన్నిటిని మనం జయిస్తాం. ఏ మైకంలో ఏ మత్తులో కూడా మనం ఉండం. గమనించాలి, చాలా జాగ్రత్తగా ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మిడతలకు ఎవరు లేరు, రాజు లేడు, నాయకుడు లేడు, అయినా సరే అవన్నీ ఏం చేస్తున్నాయి, తూర్పు గాలిని ఆధారం చేసుకొని తూర్పు గాలి రేగినప్పుడు అవన్నీ వచ్చి ఐగుప్తును ఇబ్బంది పెట్టేసినాయి, ఫరో రాజుని కంగారు పెట్టేసినాయి. గమనించాలి, కారణం ఏంటో తెలుసా, ఆయన ఆత్మస్వాధీనంలో ఈ మిడతలు ఉన్నాయి. అందుకనే దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత మనం నడిపించబడాలి, ఆత్మపూర్ణులుగా ఉండాలి, ఆత్మ నింపుదల అవసరం. ఇది వ్యక్తిగతంగా దేవునితో సహవాసాన్ని బట్టి వస్తుందే తప్ప ఇదేదో కొనుక్కుంటే వచ్చేది కాదు. కొనుక్కుంటే ఏమొస్తుంది, గారడీ సీమోన్ కూడా కొనుక్కోవాలనుకున్నాడు కదా, వచ్చిందా, నీ డబ్బులు నీతోనే పోతారు అబ్బాయి అన్నారే కానీ ఆ వరాలు ఏమైనా ఇచ్చారా వాళ్ళు, పేతురు యోహాను గారడీ సీమోనికి? ఎవ్వరో రావయ్యి. అందుకనే గమనించండి, వీటన్నిటిని బట్టి మనం హెచ్చరించబడుతూ ఉండాలి కదా. సాధారణంగా రహస్యంగా చేయాల్సినవి మనం బహిరంగంగా చేయటం వలన మనకి ఈ విషయాలు తెలియటం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన 3 రహస్యాలు చెప్పాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా చేయమన్నాడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా ఉండమన్నాడు, నువ్వు దానం చేసేటప్పుడు 3 రహస్యాలు చెప్పాడు ఆయన కదా. ఈ రహస్యాన్ని మనం బహిరంగం చేయటం వలన ఏది ప్రార్థన కూడా అంతే. అందుకనే గమనించండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందున నీ దేవుడు వింటాడు. అంటే ప్రార్థన ఎవరికి వినపడాలి, నువ్వు ఆయనకి వినపడాలని చేస్తే ఆయనకి వినపడుద్ది, నువ్వు మనుషులకి వినపడాలని చేస్తున్నావు కదా, మనుషులకి వినపడుద్ది. ఉపవాసం ఉంటే ఎవరికి తెలియాలి అది ఆయన చూసి దానికి ఫలం ఇస్తాడు కదా. అందుకని దీని గురించి కూడా మనం చెప్పనవసరంలా, శాల్వా కప్పుకొని కెత్తి రైల్వే స్టేషన్లో నాగార్జున వెళ్ళినట్టు వెళ్ళిపోవసరంలా కదా. అది రహస్యం సార్, ఉపవాసం అనేది రహస్యం అది. అలాగే అసలు నువ్వు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి కదా. యేసన్న గారు ఒక మాట అనేవాళ్ళు, 100 ఇస్తే 100 సార్లు చెప్పాలంట మైక్లో. ఏది మందిరంకి క్రిస్మస్ పనులకో దేనికో ఇచ్చిన 100 సార్లు చెప్పాలంట పాస్టర్ గారు. చెప్పపోతే వాళ్ళు ఊరుకుంటారా కదా. ఇన్ని రహస్యాలలో మనం వీటిలన్నింటిలో బహిరంగంగానే గమనించండి. బహిరంగంగా చేయటం వల్ల ఏమవుద్ది, రావాల్సిన ఫలం రాదు. రహస్యమందున్న దేవుడు చూడాలి, ఆయన ఫలం ఇవ్వాలి. ఎప్పుడు తెలుస్తుంది ఇది మనకి, మనం ఆత్మ నింపుదలతో ఉన్నప్పుడు తెలుస్తుంది. అది గమనించ, ఆత్మపూర్ణులైనప్పుడు తెలుస్తుంది. అందుకనే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాటికి రాజు లేడు అయినా సరే క్రమంగా ఉన్నాయి అంటే వాటి యొక్క క్రమము, లేకపోతే వాటి నడవడిక, వాటి డిసిప్లిన్ మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి 28వ వచనంలో దేని గురించి మాట్లాడుతున్నాడు, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళటానికి ఎంత కష్టం. ఎస్తేరు ఆశ్వరోసు రాజు దగ్గరికి వెళ్ళటానికి గమనించండి చాలా ప్రయాసపడింది. అంటే ఆయన ఆస్థానంలోకి వెళ్ళటానికి అస్సలు ఎవరికి అవకాశం లేదు. చాలా భద్రతా వలయం ఉంటుంది, సెక్యూర్డ్ జోన్ అన్నమాట అది. అంత సెక్యూరిటీ మధ్యలో మనం ఎవరు వెళ్ళటానికి లేదు. కానీ బల్లి మాత్రం ఈజీగా కదా. మనం అనుకుంటాం కొత్తగా ఇల్లు కట్టి నీట్గా మంచి కలర్స్ అన్నీ వేయించి, మంచి పెయింటింగ్లు వేయించి, మంచి డెకరేషన్ అంతా చేసి ఫస్ట్ ఏం తీసుకెళ్తాం,
చీపిరి 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టి నువ్వు 30 రూపాయలు చీపురు కొనుక్కొని వెళ్ళలేవా? పాత చీపురే తీసుకెళ్తావేంటి? బుద్ధి లేదా నీకు? తీసుకెళ్ళేవాళ్ళు లేరా? దుర్మార్గులు అన్నీ వాళ్ళకే తెలిసినట్టు చెప్తారు. మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళేదంటే పాత చీపురు. సరే తీసుకెళ్ళావు, సరే కొత్త ఇల్లు కదా, నెల తిరగకుండా వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు బల్లులు. వచ్చినప్పుడు చిన్నగానే ఉంటాయి, రాను రాను ఈ సైజు అయిపోతాయి. దాని సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాయి. దీనికోసం ఆడవాళ్ళు చేయని ప్రయత్నం ఉండదుగా. వాటిని బెదిరించడానికి ఏవో పెడతా ఉంటారు. అయినా సరే లోపల ఉంటాయి, ఎక్కడికి పోవు. గమనించండి, దీని వెనుక చాలా ఆంతర్యం ఉంది. ఇక్కడ బల్లి వెళ్ళలేదు, శక్తిహీనమైందే, కానీ అది వెళ్ళగలిగింది. అంటే తన ప్రతికూలతను కూడా అనుకూలంగా చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళగలిగింది. ఆ రోజున కూడా ఎస్తేరు అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళటానికి అవకాశము లేదు. కానీ ప్రాణానికి తెగించి, ఒకవేళ వితౌట్ ఇంటిమేషన్ నేను వెళ్తే నన్ను చంపేస్తారు, నా ప్రాణం పోయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఎస్తేరు వెళ్ళింది. ఇక్కడ కూడా గమనించండి, మనకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉంటాయి కదా. జక్కయ్యకు కూడా ఒక ప్రతికూలత ఉంది. ఏంటది? తన ఎత్తు. ఆ ఎత్తును బట్టి ప్రభువును చూడలేనేమో అనుకున్నాడు. కానీ ఒక ఆలోచన వచ్చిందిగా, ఆ మేడు చెట్టు ఎక్కాడు, చూడగలిగాడు. దాన్ని బట్టే తన ఇంతంతటికి రక్షణ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, చాలా అవరోధాలు, రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆటంకాలు, అవరోధాలు, ప్రతికూలతలు ఉంటాయి. కానీ వీటిని జయించి లోపలికి వెళ్ళటమే మన జ్ఞానం. వీటిని జయించి, వీటిని అధిగమించి లోపలికి వెళ్ళగలగటమే మన జ్ఞానం. అంటే రాజుతో 1000 ఏండ్ల పరిపాలనలో వెళ్ళటానికి మనకి చాలా ఆటంకాలు ఉంటాయి. గమనించండి, చాలా ఆటంకాలు ఉంటాయి. మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే మొట్టమొదటి ఆటంకం ఏంటో చెప్పండి. మనం ఈత నేర్చుకోవాలి, మనకు వచ్చే మొదటి ఆటంకం ఏంటి? మన శరీరమే. మన శరీరమే కదా. అందుకే గలతీ 5:17 అంటాడు, ఆత్మకి శరీరానికి పూర్తిగా వ్యతిరేకం అంట. నేర్చుకోవాలని ఉంటుంది, కానీ దీన్ని నీళ్ళ మీద తేల్చలేము. తేలాలి అంటే ఊపిరి బిగబట్టాలి. ఇదంతా పెద్ద ప్రయాస ప్రక్రియ. గమనించండి. అలాగే దేవాది దేవునితో మనం ఆయన రాజ్యంలో 1000 ఏండ్లు ఉండాలి అంటే చాలా ఆటంకాలు ఉంటాయి. వీటిని అధిగమించి అక్కడికి వెళ్ళటమే మన జ్ఞానం. యెరూషలేము గోడల్ని కట్టేటప్పుడు కూడా నెహెమ్యాకి చాలా ఆటంకాలు ఎదురైనవి. గమనించండి, కొన్ని ఆటంకాలు ఎలా ఉంటాయో తెలుసా? అయినోళ్ళ వల్లే ఆటంకాలు వస్తాయి. కొన్ని నెహెమ్యాతోనే ఉన్నారు, వాళ్ళేమంటున్నారు? నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటున్నారు. ఇక సంబల్లటు, టోబియా వాళ్ళిద్దరైతే మరీ మౌఖిక ప్రచారం ఎక్కువగా చేశారు. ఏమంటున్నారు? కట్టావులే పెద్ద గోడ, దీని మీద నక్క దూకితే ఏమైనా ఉంటుందా? గోడ పడిపోద్ది. ఎందుకు కట్టడం? అన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు మీరు. ఇన్ని రకాలుగా నిరుత్సాహపరిచారు. అంటే ఇవన్నీ ఏంటి? అవరోధాలే. కానీ వీటిని కూడా అధిగమించి నెహెమ్యా 52 రోజుల్లో గోడ కట్టాడు కదా. దీనికోసం కోకట్పల్లిలో, మియాపూర్లో ట్రస్సులతో లేపి 52 రోజుల్లో కట్టాం అనకూడదు, తప్పురా బాబు. నువ్వు కడితే కట్టుకున్నావులే. ఇప్పుడు 52ని రికార్డుని బ్రేక్ చేయడానికి ఎంతమంది ఎన్ని ప్రయాసపడుతున్నారో తెలుసా? అవసరమా ఇవన్నీ? ఇదంతా కాదు సార్, నువ్వు ఎంత కట్టావు, ఎంత స్టేజ్ వేసావు, ఎంత డిస్ప్లే పెట్టావు కాదు సార్. నూతనాత్మలు రావాలండి. నూతనాత్మలు చాలా ముఖ్యం, నూతనాత్మలు చాలా అవసరం. అది ప్రభువు కోరుకునేది. కానీ నువ్వు ఎంత పెద్ద స్పీకర్ని పిలిచావు, ఎంతమంది ఫాలోవర్స్, వ్యూవర్స్ ఉన్న స్పీకర్ని పిలిచావు అని అడుగుతాడు ఆ దేవుడు. అలా అయితే నువ్వు బెన్నిహిన్ను పాలంగిచ్చోని పిలవాలి. ఇప్పుడు పిలువు చూద్దాం కదా. అవి అడగడు దేవుడు, నూతన ఆత్మలు అడుగుతాడు. అందుకనే వీటన్నిటిని అధిగమించి, అవరోధాలు ఉంటాయి, వీటన్నిటిని అధిగమించి ఆయన రాజ్యంలో మనం ప్రవేశించటమే మన జ్ఞానం. ఒకవేళ ఆ రకంగా మనం ఆయన రాజ్యంలో ప్రవేశించలేదు అనుకోండి, ఇక్కడ జరిగిందంతా విజ్ఞాన ప్రదర్శనే.
ఉమ్. ఈ సోకాల్డ్ ప్రయాస అంతా కూడా విజ్ఞాన ప్రదర్శనే. అందుకనే గమనించండి, చీమలాగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, చురుకుగా ఉండాలి, కాలాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి. అలాగే కుందేలులాగా దేవునిలో మనం ఆశ్రయం పొందుకోవాలి. అలాగే మిడతలాగా క్రమాన్ని మనం పాటించాలి. అలాగే ఈ బల్లిలాగా అవరోధాలన్నిటినీ అధిగమించి రాజు దగ్గర మనం ఉండాలి. ఇదే జ్ఞానయుక్తమైన క్రైస్తవ జీవితం. వీటిలో ఏమాత్రం కూడా మనం అజాగ్రత్తగా, అజ్ఞానంగా, అవివేకంగా ప్రవర్తించినా సరే దేవునితో ఉండే భాగ్యాన్ని మనం కోల్పోతాం. కాబట్టి సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, స్థితిగతులు హెచ్చుగా అయిపోతూ ఉంటాయి. అంటే సొఫిస్టికేషన్ వస్తూ ఉంటుంది. వీటిని బట్టి కాదు కానీ దేవుని బట్టి మనం అతిశయిస్తూ జ్ఞానయుక్తంగా దేవుని రాజ్యానికి వారసులయ్యే ప్రయత్నాలు మనం చేయాలి. దాన్ని బట్టే మన జ్ఞానము ఆధారపడి ఉంటుంది. అటువంటి జ్ఞానానికి ఆద్యుడైన దేవునికి మనం అప్పగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి నాయన మీరు కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. ఈ 4 జీవులు బలహీనమైనప్పటికీ, చిన్నవైనప్పటికీ మిక్కిలి జ్ఞానము కలిగినవని జ్ఞాని మాట్లాడుతున్నాడయ్యా. ఆ రీతిగా మేము కూడా జ్ఞానయుక్తముగా ఉండి అనేకులను నీ వద్దకు నడిపించటంలో, మా స్వంత రక్షణను మేము కాపాడుకోవటంలో, రక్షణను కొనసాగించటంలో మాకు సహాయము చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారి ప్రయాసను మీరు దీవించండి. దైవజనులు రబ్బోని గారి పరిచర్యను మీరు దీవించండి. నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి సహాయము చేయండి. వారికి దీర్ఘాయును దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.